మెగానే టీవీ హమారా హైదరాబాద్. తెలంగాణలో చికెన్ వ్యాపారులు పౌల్ట్రీ కంపెనీల తీరుపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. తగినంత మార్జిన్ ఇవ్వకుండా పౌల్ట్రీ కంపెనీలు దౌర్జన్యం చేస్తున్నాయని, దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఎల్బీ నగర్ జోన్ చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన షాపుల అద్దెలు, కార్మికుల జీతాలు కూడా కట్టుకోలేని దుస్థితిలో ఉన్నామని వెల్లడించారు. ఈ అన్యాయానికి నిరసనగా ఏప్రిల్ 1 నుండి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ సెంటర్లను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించినట్లు ఎల్బీ నగర్ జోన్ అధ్యక్షులు నెల్లుట్ల శేఖర్ వెల్లడించారు. ఏప్రిల్ 1 లోపు కంపెనీలు దిగిరాకపోతే ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుండి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ సెంటర్ల బంద్, పౌల్ట్రీ కంపెనీల దౌర్జన్యంపై చికెన్ వ్యాపారుల ఆగ్రహం, తక్కువ మార్జిన్తో అద్దెలు, జీతాలు కట్టలేకపోతున్నాం, కంపెనీలు స్పందించుకుంటే ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా. చికెన్ దీని తెలంగాణ చికెన్ అసోసియేషన్ మనకు వెంటనే పెంచాలి, తగ్గించిన మార్జిన్ న్యాయమైన రేట్ని తెలంగాణ రాష్ట్ర చికెన్ సెంటర్ ఎల్బీ నగర్ జోన్ నుంచి అధ్యక్షుని నెల్లుట్ల శేఖర్ నా పేరు. నేను చెప్పేది ఏంటంటే, మన చికెన్ షాపుల పైన బడా కంపెనీలు చేసిన దౌర్జన్యాలకు, బడా కంపెనీలు తీసేసిన మార్జిన్లకు వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు స్వచ్ఛందంగా బంద్కు పిలిపించాం. ఈ బంద్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది మన క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే, బంద్ అనేది ఫస్ట్ టార్గెట్ స్టార్టింగ్ ఓన్లీ మా మార్జిన్లు మాకు వచ్చి మాతో సంప్రదింపులు జరిపించి కంపెనీ వాళ్ళు దిగొచ్చి మాకు వాళ్ళ పారామీటర్ ప్రకారం మార్జిన్లు ఇచ్చేంత వరకు మా ఈ పోరాటం ఆగదు. ఏప్రిల్ 1 నుంచి మాత్రం స్టార్ట్. రేపు జరగబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ముందుగా మాత్రం బంద్ పిలుపునిచ్చాము. ఈ బంద్ తర్వాత ర్యాలీలు ఉంటాయి, తర్వాత ఇందిరా పార్క్ ధర్నాలు ఉంటాయి, కంపెనీల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఉంటాయి. కానీ ప్రజెంట్ గా మా మార్జిన్ మాకు కావాలి, ఇప్పుడున్న పరిస్థితుల బట్టి, ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏంటంటే, మన షాపుల కిరాయిలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి కోసం మేము అందరం కొట్లాడేది ఒకటే. చిన్న చిన్న షాపులకు అసలు వెళ్ళే పరిస్థితి లేదు, సూసైడ్ చేసుకునే ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి దయచేసి కంపెనీలు తక్షణమే మార్జిన్ పెంచాలి. మా మార్జిన్లు మాకు ఇస్తే, అలాగే రేట్లు కూడా కస్టమర్లకు విరుద్ధంగా, అంటే కస్టమర్లు 350 రూపాయలు పెట్టి చికెన్ కొనే పరిస్థితులు లేరు. గత సంవత్సరం ఎండాకాలంలో మేలో కూడా 300 రూపాయ ఉంది, అంటే 280, 260 మాత్రమే ఉంది. అదే రేట్లలో వండుకుంటూ మా మార్జిన్లు మాకు ఇస్తే సంతోషిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఏం పెద్ద పెద్ద కంపెనీల వల్ల ఈ రిటైల్ కౌంటర్ అనేది చాలా దెబ్బతినిపోతుంది. రిటైల్ కౌంటర్ వల్ల కంపెనీస్ కూడా లాభం పొందుతాయి. నేను రిటైల్ కౌంటర్ ని చూసుకోవాల్సిన పరిస్థితి కంపెనీస్ కాబట్టి మార్జిన్ మొత్తం తగ్గించారు. 30 రూపాయలు కిలోకు ఉన్నప్పుడు 20 రూపాయలు, 10 రూపాయలు, 4 రూపాయలు ఇట్లా తగ్గించుకుంటే వచ్చేసి రిటైల్ కౌంటర్ అనేది మొత్తాన్ని క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు కంపెనీస్ కూడా. ఎందుకంటే తగిన మార్జిన్ ఇచ్చేసి మమ్మల్ని సంతోషించి మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకున్న రిక్వెస్ట్ చేస్తున్నారు. కంపెనీలు, పెద్ద కంపెనీలకు పేరున కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు రోజుకు 10 కోళ్ళు 5 కోళ్ళు అమ్ముకునేటోళ్ళు, వాళ్ళ జీవనం ఆల్రెడీ మనకు ఉద్యోగాలు లేక, చదువుకున్న వాళ్ళు ఉన్నాయి, జాబులు లేక స్వతంత్రంగా ఏదో షాపులు పెట్టుకొని నడుపుకుంటారు. అది కూడా పొట్టగుడ్డి కోసానికి ఉన్నది కూడా తీసేయడం కరెక్ట్ కాదు. ఇది సీఎం దృష్టికి కూడా, మా సీఎం సార్ గురి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ పెద్దగా పరిష్కరించాలని, ఎట్లయినా దాని గురించి మాట్లాడాలని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలుపునియడం జరిగింది. ఏప్రిల్ 1 రోజు బంద్ని పిలుపునియడం జరిగింది. ఎన్ని రోజులు అని కూడా మేము మెన్షన్ చేయం. ఎందుకంటే మా కడుపు బాధ కాబట్టి ఒక్క రోజుతో పోయేది కాదు, 2 రోజులతో పోయేది. తగిన మార్జిన్ ఇచ్చిన రోజు మా రిటైల్ కౌంటర్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో ఆ రోజు మేము బంద్ను కొనసాగించమని ఆ రోజు రిక్వెస్ట్ చెప్పగలుగుతాం. ఏం పెద్ద పెద్ద కంపెనీల వల్ల ఈ రిటైల్ కౌంటర్ అనేది చాలా దెబ్బతినిపోతుంది. రిటైల్ కౌంటర్ వల్ల కంపెనీస్ కూడా లాభం పొందుతాయి. నేను రిటైల్ కౌంటర్ ని చూసుకోవాల్సిన పరిస్థితి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ భారత్ నగర్లో గుండెల వేసే దారుణం వెలుగు చూసింది.
తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతుందని కన్న తల్లి అంజును, చిన్న కుమార్తె ఇషిక తన ప్రియుడు మౌంటిరాజ్తో కలిసి కిరాతకంగా హత్య చేసింది. ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లోనే గుంత తీసి పూడ్చిపెట్టింది. 10 నెలల క్రితం పెద్ద కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ ఘటన నిందితులు తల్లి బైక్ను అమ్మే ప్రయత్నం చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని క్లూస్ టీం సహాయంతో ఇంట్లో తవ్వకాలు జరిపి అస్థిపంజరాన్ని వెలికితీశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని అల్వాల్ సర్కిల్ సూర్యానగర్లో భక్తిభావం వెల్లివిరిసింది. సూర్యానగర్ ఫేజ్ 2లోని తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ సీనియర్ నేత గొట్టిముక్కల జ్యోతి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని హల్దీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరినొకరు పసుపు పూసుకొని ఆటపాటలతో సందడి చేశారు. రేపు మెహందీ కార్యక్రమం ఉంటుందని, శుక్రవారం నాడు సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వారు కోరారు. రమణీయ కొన్నాలు పెట్ట సాగిరి సూర్యానగర్ లో మేము ప్రతిసారి శ్రీరామనవమి చేసుకుంటాం, కానీ ఈసారి ఇంకా గ్రాండ్ గా చేసుకుంటున్నాము. ఎలా అంటే ఒకరోజు హల్దీ, ఒకరోజు మెహందీ, ఒకరోజు కళ్యాణం అని చేసుకుంటున్నాము. సో దీనికి అందరూ వచ్చి పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మొహాలలో సంతోషము, ఆ మొహాలకి పసుపులు పూసుకోవడం, ఇవన్నీ చాలా బాగున్నాయి. రేపు హల్దీ కూడా ఇలానే, మెహందీ కూడా మేమందరం ఇలా కలిసి ప్రోగ్రామ్ చేసుకుంటాము. కళ్యాణం ఇంకా ఘనంగా చేస్తాము. అల్వాల్లో మా సూర్యనగర్ కాలనీలో మా నివాసం వద్ద సీతారాముల వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని ఈ రోజు పసుపులు నొక్కేయడము, పసుపుల ముహూర్తము చేసిన ఈ రోజు ఇక్కడ మా లేడీస్ అందరూ కూడా, మా అక్క చెల్లెలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని చాలా సంతోషంతో ఇక్కడ అందరం కూడా మేము హ్యాపీగా శ్రీరామనవమిని ఈ రోజు ప్రారంభించుకున్నాము. అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు పసుపులు నొక్కేయడము, రేపు మెహందీ మైదాకు ప్రోగ్రామ్ ఉంటుంది. రేపు కూడా అందరూ మా అక్క చెల్లెలందరూ అధిక సంఖ్యలో కూడా వస్తారు. ఎల్లుండి శ్రీరామనవమిని కూడా అందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తున్నాం. భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయాత్ నగర్, అబ్దుల్లాపూర్, మెట్ట పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వడగండ్లు కుప్పలుగా పేరుకుపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వేసవి వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ అకాల వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలివాన ధాటికి పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని పాటిస్తూ నేటి యాంత్రిక జీవనంలో ఫిట్నెస్కు ప్రాధాన్యత పెరిగింది. అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ రైల్వే ఎంప్లాయీస్ కాలనీలో అత్యాధునిక వసతులతో కూడిన లా 5 ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ జిమ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్రమం తప్పకుండా
వ్యాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని జితేంద్రనాథ్ అన్నారు. అత్యాధునిక ఎక్విప్మెంట్స్, విశాలమైన వసతులతో ఏర్పాటు చేసిన ఈ జిమ్ అవకాశాన్ని స్థానిక యువత సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. లాఫైల్ జిమ్ ఓపెనింగ్ వచ్చినాము అందరము. వన్ ఆఫ్ ది బెస్ట్ జిమ్ మన మచ్చబల్లారంలో. ఇక్కడ ఎక్విప్మెంట్ చూసినాము, హైఫై జిమ్ కనిపిస్తున్నది. కల్టిఫిట్ చూసినాము, F1 చూసినాము, మంచి మంచి జిమ్స్ చూసినాము. అన్నిటికన్నా బెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంది, చాలా స్పేషియస్ ఉంది. మళ్ళీ ఇంకోటి చూస్తే ఏంటంటే ఫ్రీ ఉన్నది. ఎంత ఫ్రీనెస్ ఉన్నదంటే అందరికీ కూడా ఫ్రీగా ఉన్నది. అందరికి కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నది జిమ్, లాఫై జిమ్. ఇక్కడ ఉన్న బీబీసీడీ కావచ్చు, ఇక్కడ ఉన్న ARPMs కావచ్చు, ఇక్కడ ఉన్న లొకాలిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ జిమ్ అని నేను చెప్పడం మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరికీ కూడా యూత్కి కూడా చాలా ఫ్రెండ్లీ జిమ్ ఉన్నది కాబట్టి అందరూ కూడా రావాలనుకుంటున్నారు. బొల్లారం డివిజన్ మా సంతోషి కాలనీ నివాసుల దశాబ్దాల కళ నెరవేరింది. సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించుకున్న నూతన సీసీ రోడ్డు పనులను స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీ నివాసులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా సరైన రహదారి సౌకర్యం లేక నరకయాతన అనుభవిస్తున్నామని కాలనీ నివాసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు రాజ్ జితేంద్రనాథ్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. కేవలం రోడ్లే కాకుండా కాలనీలో పెండింగ్లో ఉన్న మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మాజీ కార్పొరేటర్ హామీ ఇచ్చారు. दे दिए, इनके पास फंड नहीं है तो अपन जो भी है इसमें कुछ प्रॉब्लम है तो मेंटेनेंस का काम कर ले सर. जो पाइप टूट गया नहीं तो उसमें मट्टी आके भर गया, साफ करना वो करना कुछ रहे तो कर सकते हैं. पर ड्रेनेज का तो बड़ा प्रॉब्लम है. बाकी का रोड का कुछ है, अभी मेन रोड है और अंदर कुछ इंटरनल रोड है वो अपन ला रहे. ठीक है, मैं ओपनली आपको वो बोलना पड़ता. अभी आप आगे उनको दे दिए, इनके पास फंड नहीं है तो अपन जो भी है इसमें कुछ प्रॉब्लम है तो मेंटेनेंस का काम कर ले सर. जो पाइप टूट गया नहीं तो उसमें मट्टी आके भर गया, साफ करना वो करना कुछ रहे तो कर सकते हैं. पर ड्रेनेज का तो बड़ा प्रॉब्लम है. बाकी का रोड का कुछ है, अभी मेन रोड है और अंदर कुछ इंटरनल रोड है वो अपन ला रहे. ठीक है, मैं ओपनली आपको वो बोलना पड़ता. సంతోషి కాలనీ ఫేజ్ 1 బోలారం నుంచి మాట్లాడుతున్నానండి. మాకు 2 రోడ్లు శాంక్షన్ అయినాయి, సిమెంట్ రోడ్లు. ఈరోజు ఇనాగరేషన్ చేసే కార్యక్రమం బట్టి మన జితేందర్ గారు అలాగే మైనంపల్లి హనుమంతరావు గారి సహకారంతో ఈ రోడ్లు వేయడం జరుగుతుంది. దీనికి మేము కాలనీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడబోతుందనే వార్తలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనివల్ల పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. అయితే ఈ కొరత అనేది నిజమైన నిల్వల కొరత కంటే ఎక్కువగా పానిక్ బయింగ్ వల్ల ఏర్పడిన కృత్రిమ పరిస్థితి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత పెట్రోలియం శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ఇంధన నిల్వలు అత్యంత సురక్షిత స్థాయిలో ఉన్నాయి. మన దేశ రిఫైనరీలు ఏటా 26 కోట్ల టన్నుల చమురును శుద్ధి చేయగల పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ముడి చమురు దిగుమతులు, నిల్వల విషయంలో ఎటువంటి ఆటంకాలు లేవని, వచ్చే కొన్ని నెలల అవసరాలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం రవాణాలో తలెత్తిన తాత్కాలిక జాప్యం. కేవలం పెట్రోల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ సరఫరాపై కూడా ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ కేటాయింపులను 50% పెంచడం ద్వారా మార్కెట్లో కృత్రిమ కొరత లేకుండా చర్యలు తీసుకుంది. దీనివల్ల హోటళ్లు, పరిశ్రమలకు ఇంధన లభ్యత పెరిగి సామాన్యులపై భారం పడకుండా ఉంటుంది.
పెట్రోల్ కొరత ఉందనేది కేవలం అపోహ మాత్రమే. ప్రజలు అనవసరంగా భయపడి భారీగా నిల్వ చేసుకోవడం వల్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం, చమురు సంస్థలు ఇంధన భద్రతపై పూర్తి నిఘా ఉంచాయి. కాబట్టి పుకార్లను నమ్మకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరమని అధికారులు చెబుతున్నారు. బాహ్య సౌందర్యంతో పాటు అంతర్లీన అందం ఎంతో ముఖ్యమని P&I సంస్థ వ్యవస్థాపకులు మల్లిక్ ఇస్తాని అన్నారు. యూసఫ్గూడలోని సెయింట్ మేరీస్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన అందాల పోటీలు సందడిగా సాగాయి. ప్రపంచ దేశాల మహిళలతో పోల్చుకుంటే భారతీయ యువతలకు ప్రత్యేక గుర్తింపు ఉందని మల్లిక్ ఇస్తాని కొనియాడారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువతులతో పాటు తెలంగాణకు చెందిన పలువురు ఈ పోటీలో ప్రతిభ చాటారు. మిస్ P&I ఇండియా ఎంపికలో భాగంగా సెయింట్ మేరీస్ కళాశాల నుంచి 9 మంది యువతులు పాల్గొనగా వారిలో 3 తుది పోటీలకు ఎంపిక చేశారు. The questions. I will ask Amulya to please start. My question for you is more important. Is it beauty or is it intelligence, and why? Because I think beauty is something just for a bit, which takes you just for a bit. But your intelligence, talent and honesty, which takes you in the next level. Thank you. So, if you would be chosen as the next title holder, what is that advocacy of yours that you would like to work on, or social cause that you would like to? Yeah, but like one particular cause that you would, I don't know, dedicate yourself to. See, I came out of house, and my passion is to go into modeling, but my parents are a bit conservative about it. So I did not tell them anything, to be honest. Hello everyone, I am Malik Ismani. I am the founder of Miss P&I India organization. Currently we hold multiple international franchises and we are in charge of sending Indian representatives to multiple international pageants. So far we have successfully sent 4 international representatives to countries like USA, Bolivia, Thailand and Cambodia, and we look forward to many more international collaborations. While talking about today's audition at St. Mary's College, Hyderabad, it was a successful audition. We had amazing, beautiful contestants from St. Mary's College competing for the title of Miss P&I India Telangana. As you might know, this year Miss P&I India is following the state title. That means they will have one representative from each state. For example, Miss P&I Telangana, Miss P&I Odisha, Miss P&I Gujarat. And we are looking forward to continue this journey with many more institutes and brands all over India. ఒక డాక్టర్ అయ్యండి ఈ ఫీల్డ్లో ఎలా కుదిరింది, మీకు ప్రాబ్లం అవ్వలేదని నన్ను చాలామంది అడిగారు. బట్ అది చెప్పాలనుకుంటున్నాను. P&Iలో మీరు ఎక్కడి నుంచి వచ్చినా, మీరు ఎలా కనిపించినా, మీ లోపల సబ్స్టెన్స్ ఉందంటే మీరు వచ్చి మాత్రం ఆడిషన్ చేయొచ్చు. ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, మీరు జస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈరోజు కూడా మాకు మిస్ పేరిస్లో అదే దట్ వాజ్ ద ఓన్లీ మోటో. మేము సెలెక్ట్ చేసినప్పుడు ఆ 3 విన్నర్స్లో ఎవరు టాల్, ఎవరు సన్నగా ఉంటారు, ఇవి ఏమి చూడం మేము. మీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉందా, మీరు ఇండియాని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద రిప్రజెంట్ చేయగలుగుతారా? నేను ఇక్కడ చదువుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇట్స్ లైక్ అ ఫౌండేషన్ ఫర్. సో నేను ఇక్కడ జరిగిన ప్యాజెంట్స్ కానీ, ఇక్కడ జరిగిన కాంపిటీషన్ కానీ, ఇక్కడ చదువుకున్న స్టూడెంట్గా ఇక్కడ స్టార్ట్ చేశాను కాబట్టి ఇట్స్ జస్ట్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్ అంతే. సో అలా అని ఇంకెక్కడ చేయట్లేదని కాదు, ఇక్కడ ఓన్లీ 3 తెలంగాణ ఫైనల్స్ చూస్ చేసుకున్నాము. సో ఇంకా దట్స్ హోప్ ఫర్ us. అది అంత ఏం ప్లాన్ చేయలేదు. బట్ యా, సూన్ ఐ విల్ బి రిప్రజెంటింగ్ ఇండియా. అది ఎక్కడ ఏంటి అనేది మళ్ళీ అనిపించాలి. హలో, నేను సోనాల్. నేను సెయింట్ మేరీస్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. మా కాలేజ్లో ఈరోజు మిస్ P&I ఇండియా ఆడిషన్స్ జరుగుతున్నాయి. నేను దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో నాతో పాటు చాలామంది ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు, కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మిస్ P&I స్టాండ్స్ ఫర్ మిస్ Pageant and Innovation. అది 2023లో 24లో ఫౌండర్ మల్లిక్
మలిక్ గారు ఫౌండ్ చేశారు. అండ్ దాంట్లో మా పాస్డ్ అవుట్ స్టూడెంట్ ఉన్నారు, తన పేరు అమూల్య. అండ్ ఈరోజు మా జ్యూరీగా అమూల్య గారు వచ్చారు, అండ్ స్నేహాశ్రీ గారు అండ్ జాహ్నవి గారు, మలిక్ గారు కూడా వచ్చారు. Hello everyone, I'm Malik Ismani. I'm the founder of Miss P and India organization. Currently we hold multiple international franchises and we are in charge of sending Indian representatives to రైట్. ఇవి ఇప్పటివరకు హమారా హైదరాబాద్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.